హలో ఆల్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. టైటిల్లో ఏంటి డీమార్ట్లో డిన్నర్ సెట్ అని పెట్టింది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు డిన్నర్ సెట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అయితే నా సెర్చింగ్లో డీమార్ట్లో తక్కువ కాస్ట్ ఉంటాయని నేను ఎంక్వైరీ చేసుకుని నేను అక్కడ తీసుకున్నాను. ఇది ఈ పిక్చర్లో చూపిస్తున్న ఐటమ్స్ నేను తీసుకున్నాను అనమాట. అయితే కొన్ని కాస్ట్లు నేను బయట స్టీల్ షాప్లో కూడా వెరిఫై చేస్తే కొన్ని తక్కువే పడినాయి. స్టీల్ కప్స్, లంచ్ బాక్సెస్ ఇవి. సో నేను ఇక్కడే ప్రిఫర్ చేసి నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. అయితే నేను వాటి కాస్ట్లు కూడా ఇక్కడ చెప్తా ఉంటాను. మీరు కూడా డిసైడ్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అన్నది. ఇదిగోండి, నేను డిన్నర్ భోజనం చేసే ప్లేట్స్ 2 టైప్స్ తీసుకున్నాను. ఇదిగోండి, ఆ రెండు కూడా ఒకటే కాస్ట్ 49 రూపీస్. ఒక్కొక్క ప్లేట్ 49 రూపీస్ అనమాట. నాకు బెటర్గానే అనిపించింది. ఒక 4 ప్లేట్స్ అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ టిఫిన్ ప్లేట్స్ లాంటివి కూడా తీసుకున్నాను. ఇవి ఒక అర డజన్ తీసుకున్నాను అనమాట. ఒక్కోటి 29 రూపాయలు పడుతుంది. కొంచెం మినీ సైజులో టిఫిన్ స్నాక్ ఐటమ్స్ కానీ టిఫిన్స్ కూడా చేయొచ్చు, ఇడ్లీ లాంటివి. ఇదేంటంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇదేంటంటే ఇది 29 రూపీసే. ఓకే, ఇది కూడా 29 రూపీసే. ఇవి ఒక 4 తీసుకున్నాను. ఇవి స్నాక్ ఐటమ్స్ కానీ టిఫిన్స్ కానీ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజు. ఇది కూడా టిఫిన్స్ సంబంధించి చేసేదే, కాకపోతే ఇదేమో 39 రూపీస్ పడింది. కొంచెం బిగ్ సైజ్ అనమాట, ఇంతకుముందు చూసిన ప్లేట్ సైజ్ మీద. ఇవేమో టీ ట్రేస్ అనమాట. ఏంటంటే బై 1 గెట్ 1 ఆఫర్లో తీసుకున్నాను. అంటే ఇది డీమార్ట్ దగ్గర కాదండి, వేరే షాప్లో ఇంతకుముందు తీసుకున్నది ఇవి ప్లేట్స్. నేను షాప్ నేమ్ అయితే చెప్పను, కానీ కొంచెం అయితే నాకు ఎక్కువ కాస్ట్లా అని అనిపించినాయి. అయితే నేను మామూలుగా ఇంకా డిన్నర్ సెట్ గురించి చూపిస్తున్నాను కదా అని ఇందులో చూపిస్తున్నాను అనమాట. ఇవి డిజైన్స్ బాగున్నాయి కదండి, కలంకారీ డిజైన్ టైప్లో ఉన్నాయి. ఇది కాస్ట్ ఎంత పడిందంటే మనకి 338 రూపీస్ పడింది. 338లో కూడా ఏంటంటే బై 1 గెట్ 1 ఆఫర్ అనమాట. అంటే మనకి 2 ప్లేట్స్ 338 రూపీస్ పడినాయి. ఇవేమో పెద్ద ప్లేట్ అనమాట. స్నాక్ ఐటమ్స్ కానీ టీ ఐటమ్స్ కానీ కలిపి తీసుకెళ్ళచ్చు. ఇది 139 రూపీస్ పడింది ఒక్కో ప్లేట్. నేను ఈ 2 మోడల్స్ తీసుకున్నాను. యాక్చువల్గా అక్కడ అవైలబుల్గా కూడా ఇవే ఉన్నాయి, అందుకని ఇవే తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ కప్ సెట్స్ కూడా 3 టైప్స్ ఆఫ్ సెట్స్ తీసుకున్నాను. ఇది లోపాల మెటీరియల్తో తయారైనవి అనమాట. చూడడానికి అయితే చాలా బాగుందండి. అంటే ఇది కొంచెం పింగాణి టైప్ కాకుండా కొంచెం వేరే మెటీరియల్, కొంచెం వేరేలా ఉంది. డిజైన్ అయితే లీవ్స్, గ్రీన్ లీవ్స్ టైప్ వచ్చింది. ఇదిగోండి, మామూలుగా మెటీరియల్ టైపు ఇలా వచ్చిందనమాట. మెటీరియల్ నేమ్ కింద ఇది వచ్చేసి మనకి ఇలా ఉందన్నమాట. కప్పు మొత్తం 6 కప్ సెట్. టోటల్ సెట్ మనకి ఇది ఎంత పడిందంటే మనకి బాక్స్ మీద ఉంటుంది, చూద్దాము. 269 కదండి. యాక్చువల్గా ఇది 240 or 250 వేశారు రేటు. ఇది ఇంకో సెట్ అనమాట. ఇది ఏంటంటే పింగాణి కప్ సెట్ అనమాట. ఇది ఎంత అనుకుంటున్నారు? 99 రూపీస్ పడిందండి. నిజంగా మిడిల్ క్లాస్ కొంచెం ఎక్కువ అదే అమౌంట్ పెట్టలేని వాళ్ళు ఇలాంటి సెట్స్ తీసుకుంటే కనుక వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఎవరైనా ఫార్మల్గా వచ్చినప్పుడు కానీ ఎవరికైనా టీస్ కట్టి ఇవ్వడానికి తక్కువ కాస్ట్, బాగా తక్కువ కాస్ట్ అనిపించిందండి. కాస్ట్ వచ్చి 99 రూపీస్ ఓన్లీ. ఇది టిబ్రోస్ అంట. దీనిది కూడా మనకి బాక్స్ మీద ఉంటుంది. $120 అని ఉంది, కానీ 99 రూపీస్ వేశారండి నాకు బిల్. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ కప్స్ తీసుకున్నాను అనమాట. స్టీల్ కప్స్ కూడా ఒక 6 తీసుకున్నాను. ఒక్కొక్కటి 59 రూపీస్ అట్లా పడిందండి కాస్ట్. ఇదిగోండి, షేప్ ఇలా ఉంది మనకి. అదే ఇటువంటి టైప్ కప్స్ అంటే సేమ్ ఇదే షేప్ కాదులేండి, వేరే షేపు విత్ సాసర్. 231, 241 అండి బయట షాప్లో. నేను తాడేపల్లిగూడెంలో అడిగాను. అక్కడ నాకు దీంతో కంపేర్ చేస్తే అంటే మనకు సాసర్ అంత అవసరం లేదనుకోండి, కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. సో ఇక్కడైతే చాలా బెటర్గానే అనిపించింది, అందుకనే తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి పుల్కాలు, ఇంకా ఏదైనా వంకాయ చట్నీలు గట్ట చేస్తాం చూడండి, అప్పుడు వంకాయలు గట్ట మనం బొగ్గుల మీద కానీ ఇలా పెడతాం కదా. సో అలాంటప్పుడు దీన్ని అలా డైరెక్ట్గా బొగ్గుల మీద హీట్ మీద పెట్టకుండా ఈ ప్యాన్ పెట్టుకొని దీని మీద మనం హీట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో చూడగానే అలా నచ్చి తీసుకున్నాను.
ఇవేమో మామూలుగా నూనె గట్ట వాడ్చామన్నమాట. ఇదేమో కొంచెం పెద్ద సైజు, అదేమో కొంచెం చిన్న సైజు. షేప్స్ కూడా వేరేగా ఉన్నాయి. ఏదైనా మనం ఆయిల్ ఫుడ్స్ గట్రా చేస్తాం కదా, అప్పుడు దేవడానికి గట్రా ఉపయోగపడుద్ది. ఇదేమో లెమన్ స్క్వీజరు. దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడిందంటే 99 రూపీస్ పడింది. ఇంకా 99 రూపీసే పడింది. ఇదేమో దాల్ స్మాషర్ అనమాట. ఆలు కానీ దాల్ కానీ మెత్తగా చేసుకోవడానికి. ఇది కాస్ట్ స్టిక్కర్ ట్యాగ్ తీసాను. ఇవేమో మనకి అదే అన్నం గుండ కానీ కర్రీస్ సంబంధించినవి కానీ మసివి ఏంటంటే కింద నేలకి గట్ట అంటుకోకుండా కొంచెం టేబుల్ మీద గట్ట పెట్టుకోవడానికి ఇలా 4 తీసుకున్నాను అనమాట. ఇది ఒక్కొక్కటి కాస్ట్ మనకి ఎంత పడిందంటే 39 రూపీస్ అట్లా పడిందండి. ఇదేమో విస్కర్, మీకు తెలిసిందే. ఇదేమో 29 రూపీస్, చిన్న సైజుది. ఇది మనకి ఎగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కలపడానికి. ఇదేమో పట్టకర్ర అనమాట. ఇదైతే తీసుకున్నాను కానీ 59 రూపీస్. నాకైతే వచ్చిన తర్వాత ట్రైల్ వేస్తే నాకు అసలు అదేమో అంత గట్టిగా స్టిఫ్గా పట్టుకున్నట్టు అయితే అనిపించలేదు. సో నాకు అది అంత యూస్ఫుల్ కాదేమో అనిపించిన తర్వాత, కొన్న తర్వాత. ఇదండి ఫైనల్గా నేను తీసుకున్న మొత్తం మెటీరియల్ అంతా కూడా. ఓకే అండి, డీమార్ట్లో షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుందండి. అక్కడ ఒక ట్రాలీ పుచ్చుకుని మొత్తం అన్నీ కూడా అన్నీ మనం చూడొచ్చు. మొత్తం అన్ని రకాల షాపింగ్ ఉంటుంది. ఓకే అండి, మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే వెళ్ళి ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. కొనకపోయినా విండో షాపింగ్ అయినా చేయొచ్చు కదా. ఓకే, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బై ద వే, నేను వెళ్ళింది రాజమండ్రి డీమార్ట్కి అండి. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.